ఎందుకు ఇచ్చాడు ప్రభు ఈ అవకాశం? ఈరోజు నన్ను ఎందుకు సజీవంగా ఉంచావు ప్రభా అని అడిగారా? మీ గుండెల మీద చేపెట్టి, ప్రభా నాకంటే బలమైన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, తలాంతులు ఉన్నవాళ్ళు చాలామంది లేరు ఈ భూమి మీద. ఈ 2025 ఏ తలాంతులు ఉన్నాయని, ఏ గొప్ప ఉందని నన్ను ఇంకా ఉంచావు ప్రభా, నీ ఉద్దేశం ఏంటి అని అడగండి. ఇలాగా ఏ ఉద్దేశంతో నన్ను ప్రభు ఉంచావు? ఏ ఉద్దేశంతో నన్ను పుట్టించావు అని అడిగితే యెషయా 43:7 ఆ వచనం చెప్తాడు. నా హృదయం మీదమ్మా, అయ్యా నా కొడుక, నా కూతురా, నిన్ను ఎందుకు ఉంచాను తెలుసా? నిన్ను ఎందుకు పుట్టించాను తెలుసా? నీవెవరో తెలుసా? నా మహిమ కొరకు ఉన్నావు ఈ భూమి మీద. మనస్ఫూర్తిగా చెప్తాడు ఆయన. నిన్నెందుకు ఇంకా ఆయుషించాను తెలుసా? ఎన్నోసార్లు ప్రమాదాల మీదకి వచ్చాయి, కొన్నిసార్లు నువ్వే ఆత్మహత్యత్నాలు చేశావు, అయినా సరే నేను ఎందుకు ఉంచాను తెలుసా? నా మహిమ కోసం నిన్ను నీ తల్లి గర్భంలో రూపం ఏర్పరచుకుని చేసుకున్నాను రా బిడ్డ నాన్న అంటాడు.